అరే నా దగ్గరికి రా. నా దగ్గరికి వచ్చేసాయి. ఏంటిది? తినేటప్పుడైనా నాకు ఇదంతా జరగాలి. ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? అది నేను. ఓహో, నాకు తెలుస్తుంది. నువ్వు బాగా తిని లావయ్యావని నాకు తెలుసు. చూసి నువ్వు నవ్వకు. ఇంత టైట్ గా ఎలా లోపల ఇరుకున్నావు? చాలా లావ్ అయిపోయావు. అలా అంతా ఏం కాదు, ఇదంతా నా మసిల్స్. నువ్వే చూసావు కదా. మసిల్ అంట కదా. బర్రాడు, అయ్యో పాపం. ఇంత లావగా ఉంటే నువ్వు పరిగెత్తలేవు. లేదు. జాగండి, మర్యాదగా వచ్చేసేయండి. అయ్యో పాపం, మళ్ళీ ఇరుకున్నాడు. మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. నేను వెయిట్ తగ్గిస్తాను, మీరు అప్పుడు నాకు సమాధానం చెప్పే తీరాలి. వెయిట్ తగ్గించడం అంత ఈజీ కాదు. అది అంత ఈజీగా మాత్రం అనుకోకు. నన్ను నువ్వు తక్కువ అంచనా వేయకూడదు. ఓ అలాగా, చూసుకుందాం. వెళ్ళి వెయిట్ మిషన్ తీసుకురా. సరే, నువ్వు మాత్రం నార్మల్ వెయిట్కి వస్తే నా క్రీటాన్ని నీకు ఇచ్చేసి జీవితాంతం నీకు బానిసగానే ఉంటాను. కానీ నువ్వు ఓడిపోయావంటే నువ్వే నాకు పని మనిషివి. ఏంటి, డీల్కి ఓకేనా బండోడా? సరే, నేను ఒప్పుకుంటా. అయితే నాకు డీల్ ఓకే. ఈ వెయిట్ మిషన్ లో నీ వెయిటే లేదు. ఇది కాస్త కూడా మంచిది కాదు. ఎందుకని నేను ఎంత లావ్ అయ్యాను? రే బండోడా, అన్ని బాగా కడిగేవా? నాకు ఎలాగైనా సాయం చేయరా ప్లీజ్? సరే, తొందరగా వెయిట్ లాస్ అవ్వాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, పరిగెత్తాలి, దూకాలి, స్విమ్మింగ్ చేయాలి. అదే కాదు, ఫుడ్ కూడా మార్చాలి. చెప్పావులే, నీకెలా ఇదంతా తెలుసు? ఎక్సర్సైజ్ చాలా అవసరం. నువ్వు నిజంగా కీకీకి పని మనిషి అవ్వాలా? లేదు, కుదరదు. ఈ డీల్ నేను గెలిచే తీరాలి. 1 2 3 1 2 3. ఇది ఇంకా ఎంతసేపు చేస్తాడో? 1 2 1 2 1 2 1 2 ఉంది. బబ్లు, ఈ బ్యాగ్ లో మట్టే ఉంది. అన్నయ్య, నువ్వు మనసు మార్చుకోకు, కీకి పని మనిషి అయిపోతావు. కానీ నాకు నిజంగా చాలా ఆకలేస్తుంది. కానీ బ్రయన్, నువ్వు ఓడిపోయావంటే తర్వాత నిరంతరంగా టిక్కి పనివాడైపోతావు. నీ వల్ల అవుతుంది. నేను పని మనిషిని ఈ పనిలో చేసుకుంటా. బబ్లు, నా వల్ల కావట్లేదు. ఓ ఇక్కడ రావు, ఒక మంచి ఐడియా ఉంది. నీకు అది కావాలా? అవును, నాకు అది కావాలి. వెళ్ళి తీసుకో. ఇది పట్టుకో. తమ్ముడు, మర్యాదగా అది నాకు ఇచ్చేసాయి. నువ్వే వచ్చి దీన్ని పట్టుకో. వీళ్ళైతే పట్టుకో అన్నయ్యో. ఏదో ట్రై చేస్తున్నారు. వాడు
మాత్రం గెలిస్తే మన పని అయిపోతుంది. నేను పని మనిషిగా ఉండలేను. నేను ఇక్కడి మహారాజుని, తప్పకుండా నేను ఓడిపోను. వాడిని ఏదైనా చెయ్యాలి. ఇంకా నా వల్ల కాదు. కానీ నువ్వు అలా పడుకోకూడదు. ఇంకొంచెం దూరమే పదా. నా వల్ల కావట్లేదు. నా వల్ల ఇది అవ్వదు. అయితే నువ్వు పనివాడు కావాలనుకుంటున్నావా? లేవు. ఒక్కడు కూడా వేయలేను. అలాగా? అయితే ఇక్కడే పడుకో. ఏయ్, నాకు పంకౌట్ వాసన వస్తుంది. హ్యాపీలా అద్భుతం. ఇక్కడికి రా. నువ్వు కూడా రా. నువ్వు కూడా రా. నాకు జాక్ పాట్ కొట్టింది. ఇంత యాపిల్ని నేను ఇంతవరకు చూడలేదు. అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కాసేపే ఉందే బండోడా. సరే, రిలాక్స్డ్గా ఉండు. ఏయ్, ఇంత కష్టపడ్డాక ఇలా చేస్తున్నావ్? ఆగు. నొప్పిగా ఉంది. దాని వదిలో నేను తినాలి. వాడిని కాస్త వదులుంటే నేను గెలిచేవాడిని. ఇది అసలు బాగులేదు, నాకు నచ్చలేదు. ఇప్పుడు నువ్వు బ్రేక్ తీసుకోకూడదు. ఇంకా ఎన్నో చేయాలి. నన్ను క్షమించు సన్ని, నేను ఇది చేయలేడు. సరే, అయితే నువ్వు పనివాడు కావాలని ఆశపడుతున్నా. నేను గెలిచేశాను. అవకాశం లేదు. ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు. చేసేటప్పుడు వాడు మహాన్ని దృష్టిలో ఉంచుకో. కాస్త కూడా బాగోలేదు. నేను ఒక్కసారి చెప్తాను. మంకీకి ఇంకా ఒళ్ళు తగ్గలేదేంటి? అలా అయితే నేను ఓడిపోయాడా? ఆ వెయిట్ మిషన్ ఏదో సమస్యలో ఉన్నట్టుంది. వాడు చూడడానికి అసలు లావుగా ఏం లేడు. ఒక రోజుకు ఒక ద్రాక్షనే తిన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఇలా చూడు ప్రేయర్, మనం ఎందుకు అన్నిటిని మొదటి నుంచి ప్రారంభించకూడదు? ఏంటి, మళ్ళీ నేను ఇదంతా చేసే బదులు వాడికి పని మంచిగానే నేను పోతాను. ఇంకా నా వల్ల కుదరదు. ఏంటిది? నేను లావయ్యానా? ఇలా చూడు, నేనేమనుకుంటున్నానంటే దీంతో వాడు మనల్ని మోసం చేశాడు. సరిగా చెప్పావు. ఏ మంకీ, ఈ రోజు నువ్వు అయిపోయావు. ఇదిగోండి బాగా తినండి. చెక్కి, ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని మోసం చేస్తావు? మర్యాదగా కిందకి దిగో. వాడికి నిజం తెలిసిపోయింది, మనం వెళ్ళిపోదాం. వెళ్దాం. అరే, నా వల్ల కావట్లేదే. నేను దీనికి పోయి ఎక్కలేకపోతున్నాను. ఎక్కడికి పరిగెత్తుతున్నావు? నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. సరే, ఎలాగైనా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. నేను బెట్టింగ్ చేసినందువల్లే కదా నువ్వు ఒళ్ళు తెగించావు. అలాగా? అయితే నువ్వు ఇచ్చింది నేను నీకు తిరిగి ఇస్తాను. వద్దు, నన్ను వదిలేసేయ్. లేదు లేదు.